డే 20. మీ దగ్గర ఎంతున్నా కూడా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం బయట వాళ్లకు మిమ్మల్ని మీరు చూపించుకునే ఇమేజ్ లేదా వాళ్ళ పొగడ్తలకు కట్టుబడి ఉన్నట్టుగా అనిపిస్తుందా? అయితే మీ సంపద మీకు స్వేచ్ఛను కొనివ్వడం లేదు. సత్యభామ కృష్ణుడి బరువుకి సరితూగేంత సంపదను దానం చేస్తానని మొక్కుకుంటుంది. ఆవిడొక పెద్ద త్రాసులో రత్నాలను కుప్పగా పోస్తుంది. కానీ త్రాసు కొంచెం కూడా కదలదు. ఖజానా ఖాళీ అవుతుంది. ఆవిడ అహానికి చెమటలు పట్టేశాయి. చివరికి రుక్మిణీదేవి ఒక తులసాకుని పెట్టి నిజమైన ప్రేమతో అర్పిస్తున్నాను అని మెల్లగా అంటుంది. అంతే, త్రాసు కృష్ణుడి బరువుకి సరితూగుతుంది. ఇది చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఒక ఆకు కొండంత బంగారాన్ని మించిపోయింది. ఎందుకంటే ప్రేమంటే కట్టడి చేయడం కాదు, విముక్తిని కలిగించడం. తులాభారం కథలో కృష్ణుడు నవ్వి, నిన్ను అదుపు చేసే సంపద ఒక అప్పు లాంటిది, కానీ నువ్వు విడిచిపెట్టగలిగే సంపదే అసలైనది అని అంటాడు. మనల్ని బంధించే వస్తువులు మన సంపదను పంజరాలుగా అంటే కేజెస్ గా మారుస్తాయి. సో ఈరోజు మీకున్న ఒక బంగారు సంకెళ్లను స్వేచ్ఛగా మార్చుకోండి. అంటే మీరు మరీ గట్టిగా పట్టుకొని కాపాడుకుంటున్న ఒక వస్తువును వదులుకోండి. కుదిరితే అవసరమైన వాళ్లకు బహుమతిగా ఇవ్వండి, లేదా దానికి కొత్త ప్రయోజనం కల్పించండి. దానితో వచ్చే స్పేస్ లేదా డబ్బు మీకు పనికొచ్చే దానికోసం ఉపయోగించండి. ఇలా మీ మనసులో ఉన్న త్రాసుని తేలికగా చేయగలరు అని మీరు అనుకుంటే లీవ్ వెల్త్ అని కామెంట్ చేయండి.